నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారతదేశం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తజికిస్తాన్లోని ఐని ఎయిర్ బేస్ నుంచి తనను తాను ఉపసంహరించుకుంది. నిశ్శబ్దంగా వైదొలిగింది అనొచ్చు. ఈ నిష్క్రమణ దేనికి సంకేతం? ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ ఆసియాలో మన ప్రావెస్నెస్ని నిరూపించుకోవటానికి మన మీద నిఘా పెడుతున్న చైనా లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశాల భూభాగాల నుంచి మన మీద పెరుగుతున్న నిఘాని ఎప్పటికప్పుడు సర్వీలెన్స్లో ఉంచుకోవడానికి ఎయిర్ బేస్ ఉపయోగపడేది. స్థానికంగా దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఈ ఎయిర్ బేస్ని, ఇది ఇన్ఫ్యాక్ట్ సోవియట్ యూనియన్ ఉన్న సమయంలో నిర్మితమైందనమాట. 20 years, మోర్ దెన్ 20 years ఎగో ఇది నిర్మితమైంది. దీన్ని నుంచి ఇవాళ వైదొలుగుతున్నాం తజికిస్తాన్లోంచి. అంటే వ్యూహాత్మకంగా ఇది మనల్ని కొంచెం ఒడిదుడుకులకు లోను చేసే చర్య. బట్ ఒక అనివార్యత, ఎందుకంటే చైనా నుంచి రష్యా నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. భారతదేశం తజికిస్తాన్లో వాళ్ళ రాజధాని ప్రాంతం అన్నమాట ఇది. అక్కడ గనక పెట్టుకుంటే, ఈ ఎయిర్ బేస్ పెట్టుకుంటే మనకి సంబంధించిన రహస్యాలకు అలాగే మన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని భావించాయి. అంటే పర్టికులర్గా సరౌండింగ్ ఏరియాస్, కార్డన్డ్ ఏరియాస్లో రిచ్ మినరల్స్ ఉన్నాయి. అది బయటికి చెప్పలేవు, ఆ రెండు దేశాలు బయటికి చెప్పలేవు. వాటి మీద రష్యాకి కన్నుండొచ్చు, చైనాకి కూడా కన్నుండొచ్చు. తజికిస్తాన్ వాటితో పోలిస్తే ఒక బలహీనమైన దేశం కాబట్టి ఏదో దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చో అక్కడి నుంచి ఆ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం చైనా, రష్యా గనక ప్రయత్నిస్తే ఎయిర్ బేస్ మనకు ఉన్నప్పుడు మనం సహజంగానే ఆ పరిణామాలను గమనిస్తాం. మనం ఏం డిమాండ్ చేయకపోవచ్చు కాక, లేదా ఎక్స్ప్లోరేషన్లో మనం భాగస్వాములు అవుతామని చెప్పకపోవచ్చు కాక, కానీ ఒక థర్డ్ పార్టీ ప్రజెన్స్ని, ఆ ఉనికిని రష్యా కానీ చైనా కానీ అక్కడ అంగీకరించలేకపోయాయి. ఇక్కడ తజికిస్తాన్ చేయగలిగింది లేదు. ఒకవేళ చెప్పినా లేదు, మేము భారతదేశం ఎయిర్ బేస్ కంటిన్యూ కావడానికి మేము సహకరిస్తామని చెప్పినా కూడా తజికిస్తాన్కి ఆ రెండు దేశాలు తజికిస్తాన్ని ఎలా ట్రీట్ చేస్తాయనే విషయం వేరే చెప్పక్కర్లేదు. సో మళ్ళీ విషయాలు కనుక వస్తే కనుక ఇది భారతదేశపు తాలూకు దీర్ఘకాలిక ప్రాంతీయ ప్రభావం, భద్రతా విధానం మీద ఈ చర్య మరి సహజంగానే ఉపసంహరణ చర్య అనేది ప్రభావం చూపిస్తుంది అనేది అందరూ అంటున్నమాట. తజికిస్తాన్ క్యాపిటల్ దుషాంబే సమీపంలో ఉంది ఎయిర్ బేస్. ఇది సోవియట్ యూనియన్ పతనం తర్వాత, అంటే సోవియట్ యూనియన్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిపోయి చిన్న చిన్న దేశాలుగా విడిపోయిందో పతనం తర్వాత 2002లో ద్వైపాక్షిక ఒప్పందం కింద, బయలాటరల్ ట్రీటీ కింద భారతదేశం దీని పునరుద్ధరణ బాధ్యతలు చేపట్టి దగ్గర $80 million ఖర్చు పెట్టింది దీని మీద పెట్టుబడి. అండ్ భారత రోడ్స్ ఆర్గనైజేషన్, BRO అంటారు, ఇక్కడ ఎయిర్ బేస్లో 3200 meters రన్వే తిరిగి నిర్మించింది. హ్యాంగర్స్ ఉన్నాయి, అండ్ ఆయిల్ రిజర్వ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఆఫ్ఘనిస్తాన్లోని వాఖాన్ కారిడార్కి జస్ట్ 20 kilometers దూరంలో ఉంది. ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అలాగే చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్కి సరిహద్దుగా కూడా ఉంది. చూడండి ఒకవైపు POకి సరిహద్దు, ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు, చైనాలో ఉన్న షింజియాంగ్ ప్రావిన్స్కి సరిహద్దు. సో చాలా కీలకం ఇది మనకి వాస్తవంగా. దీని నుంచి మనం ఉపసంహరించుకోవడం అనేది భద్రతాపరంగా, నిఘాపరంగా కొన్ని ఇబ్బందుల్ని అధిగమించే పరిస్థితి ఏర్పడింది. మరి అధిగమించడానికి గల ప్లాన్ ఉండబట్టి ఇక్కడి నుంచి విరమించుకున్నాం అనుకోవచ్చు. ఎందుకు ఉపసంహరించుకుందని వస్తే విమానాశ్రయాల పునరుద్ధరణ అభివృద్ధి అనే ట్యాగ్ కింద చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం 2020లో ముగిసింది కాబట్టి భారతదేశం ఈ సదుపాయాన్ని తజికిస్తాన్కి అప్పచెప్పేసింది. అయితే రష్యా అండ్ చైనా రెండు కూడా ఒత్తిడి చేశాయి కాబట్టి తజికిస్తాన్ భారతదేశం లీజుని పొడిగించలేదని చెప్పేసి దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఈ ఐని ఎయిర్ బేస్ ఇప్పటి వరకు భారతదేశానికి ఉన్న ఏకైక సైనిక సదుపాయం, మిలిటరీ ఫెసిలిటీ అనాలి, ఫారిన్లో ఉన్న మిలిటరీ ఫెసిలిటీ. ఇది సెంట్రల్ ఆసియాలో స్ట్రాటజిక్గా మనకి ఆధిక్యాన్ని ఇవ్వటానికి, భారతదేశానికి ఆధిక్యాన్ని ఇవ్వటానికి, లేదా సెంట్రల్ ఏషియా పరిణామాలని చాలా దగ్గర నుంచి గమనించడానికి భారతదేశానికి చాలా అనుకూలమైన వ్యవస్థ. అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్లోని వాఖాన్ కారిడార్ సమీపం వల్ల, అలాగే చైనా పాకిస్తాన్పై పర్యవేక్షణకు ఇది విలువైన స్థానం. ఇదివరకు మనం చెప్పుకున్నదే. ఈ ఉపసంహరణతోటి, అంటే ఐని ఎయిర్ బేస్ నుంచి ఉపసంహరణతోటి భారతదేశం తాలూకు వ్యూహాత్మక లోతు డెప్త్గా వెళ్ళి స్ట్రాటజిక్గా డెప్త్గా వెళ్ళడానికి ఉన్న అవకాశాలు అయితే మురిగ్యమయ్యాయి అని అనలేం, కానీ తగ్గుతూ వచ్చాయి అనేది చెప్పచ్చు. చైనా, రష్యా ప్రభావం పెరుగుతున్న ప్రాంతంలో భారతదేశం తన సైనిక గూఢచారి ప్రభావాన్ని ప్రదర్శించే సామర్థ్యం
ఇక మీదట పరిమితం అవుతుంది లేదా ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే చైనా, రష్యా, అక్కడ ఆల్రెడీ పాకిస్తాన్, ఒకవైపు మరి ఆఫ్ఘనిస్తాన్, మొత్తం 4 దేశాల మధ్య మన ఎయిర్ బేస్ ఉందంటే, డిఫెన్స్ ఎయిర్ బేస్ ఉందంటే ఇమాజిన్ ఇన్నాళ్ల పాటు మనం ఎంత ఇంటెలిజెన్స్ని మనం సేకరించుకుంటాము. ఇతరంగా ఇంకా భారతదేశానికి విదేశీ సైనిక స్థావరాలు ఉన్నాయంటే లేవు, పూర్తి స్థాయిలో ఎక్కడా లేవు. 2024లో భారతదేశము, మారిషస్ కలిసి ఆగలేగా దీవుల్లో ఎయిర్ స్ట్రిప్ మళ్ళీ ఇంకా జెట్టీని కూడా ప్రారంభించాయి 2024. ఇది భారతదేశం తాలూకు సముద్ర పరిధిని విస్తరించడానికి కీలకమైన ప్రాజెక్ట్. భారత నౌకాదళం ఇప్పుడు ఏం చేస్తుంటే ఒక హ్యూజ్ P-81 సముద్ర గూఢచారి విమానాలని, అంటే P-81 మోడల్ సముద్ర గూఢచారి విమానాలను అక్కడి నుంచి నడపగలరు. ఇప్పుడు మనం మారిషస్తో చేసుకున్న ఆగలేగా దీవుల్లో పెట్టుకున్న ఆ స్ట్రిప్ నుంచి భూటాన్లో భారతదేశం ఒక సైనిక శిక్షణ బృందాన్ని నిర్వహిస్తుంది. అలాగే 71 యుద్ధ సమయంలో బంగ్లాదేశ్లో, అలాగే శ్రీలంకలో LTTEతో పోరాడితే సందర్భంలో IPKF మిషన్ సమయంలో కూడా, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మిషన్ సమయంలో కూడా ఇది తాత్కాలిక స్థావరాలు భారతదేశం ఏర్పాటు చేసుకుంది. ఇతర దేశాల ఉనికి గురించి గనక మనం మాట్లాడితే చైనా వచ్చేసి జిబౌటి ప్రాంతంలో శాశ్వత సైనిక స్థావరం. మనకున్నదేమో టెంపరీ బేస్, లీజ్ అయిపోయింది, తజికిస్తాన్కి అప్పచెప్పేసి వచ్చేసాం. వేరే చైనా ఒక పర్మనెంట్ మిలిటరీ బేస్ అక్కడ పెట్టుకుంది జిబౌటిలో. తజికిస్తాన్లో ఇంకో స్థావరం నిర్మించాలనే ఆలోచన కూడా ఉందిట. అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా విదేశీ సైనిక స్థావరాలు ఉన్నాయి మనకు తెలుసు, మిలిటరీ బేస్లు, ఎక్సెప్ట్ ఇండియా. మిలిటరీ బేస్లు అన్ని చోట్ల పెట్టుకుంది. వాటిలో దక్షిణ కొరియాలోని క్యాంప్ హమ్రీస్, ఖతార్లోని ఆల్ ఉడేడ్ ఎయిర్ బేస్, జర్మనీ, జపాన్లో ఇంకా అనేక సదుపాయాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటి అంటే కనుక ఈ ఐనీ స్థావరం నుంచి మనం వైదొలగటం అనేది తాజికిస్తాన్లో వ్యూహాత్మకంగా మనకు కొంచెం ఇబ్బందికరమైన చర్య. దీన్ని ఏమని పిలిచేవాళ్ళం అంటే గిస్సార్ మిలిటరీ ఎయిర్ డ్రోమ్ అని పిలిచేవాళ్ళం. ఈ ఎయిర్ డ్రోమ్ నుంచి వైదొలగటం అంటే అటు రష్యా, ఇటు చైనా, మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చేసే కార్యకలాపాలను అది దగ్గర నుంచి పరిశీలించడానికి ఉన్న ఒకే ఒక మిలిటరీ ఎయిర్ బేస్. దీని నుంచి తప్పుకోవటం వల్ల ఒక అనివార్యంగా తప్పించుకోవాల్సి వచ్చింది. నో మీరు లీజ్ మాకు ఎక్స్టెండ్ చేయాలని పట్టుబట్ల, ఎందుకంటే అలాంటి సంప్రదాయం మంది కాదు కాబట్టి. కానీ మారుతున్న పరిస్థితుల వేళ మనకు కూడా విదేశాల్లో సైనిక స్థావరాలు ఉండాలనే ఒక బలమైన డిమాండ్ అయితే డిఫెన్స్ మినిస్ట్రీ ముందు పెట్టబోతున్నారు షార్ట్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. చూడాలి ఏం జరుగుతుందో.